ఎన్టీఆర్ జిల్లా తిరువురులో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి పేదవాడి సంక్షేమం కోసం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యను అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారని అన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానుభావుడు. ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పేదలకు వైద్యం అందించే కార్పొరేట్ వైద్యాన్ని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని విస్తరింపజేసి పేదలు, నిరుపేదలు వారికి మంచి వైద్యాన్ని అందించినటువంటి మహానుభావుడుగా, దేవుడుగా ఆయన్ని ఇప్పటికీ ప్రజలు కొలుస్తూ ఉన్నారు. వాటన్నిటిని కొనసాగించాల. ఈ రోజైనా ఆరోగ్యశ్రీని గుర్తు చేసుకుంటే చాలా హాస్పిటల్స్లో ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పారు, కానీ ఇంతవరకు ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. వైద్యం పేదలకు అందుబాటులో లేదు. ఎవరికైనా జబ్బు చేస్తే, క్రానిక్ డిసీజెస్ ఉంటే వాళ్ళు కాటికి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకి సరైనటువంటి వైద్యం లేదు. కార్పొరేట్ ఉన్నాయి, కానీ ఇంతవరకు ఫీజులు మరి వాళ్ళకి ఇచ్చే అమ్మఒడి కానీ ఇంకేదన్నా ఏదో పేరు పెట్టారు అని, అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. అందుకనే వీటన్నిటినీ ఏదైతే గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేయాలి. మీరు పేర్లు ఏమైనా మార్చుకున్నా కానీ పేదలకు మేలు జరగాలి. ఆ విధంగా చేయాలని చెప్పి ఈరోజు మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పునరంకితం అవుతూ పేద ప్రజలకి ఎప్పుడు అండదండలు అందిస్తాం. ఇప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది, అతలాకుతలం అవుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు మొత్తం కూడా వీళ్ళ పేదల